హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టాఫ్స్ కిచెన్. ఈరోజు మీకు బోనాల స్పెషల్ పిండి వంటలు అనేది చూపిస్తాను. సో రేషన్ బియ్యము, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి మిక్సీ పట్టించాలి ఫ్రెండ్స్. చెల్లర పట్టాక కారం, అంటే మా ఫ్యామిలీకి సరిపోయేంత, పండుగల కంటే ఆబ్వియస్గా మనం ఎక్కువనే చేసుకుంటాం కదా, దాని పిండికి సరిపడంత కారం, ఉప్పు, ఉప్పు చూసి వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైతే అసలే తినలేము, తక్కువైతే ప్రాబ్లం ఉండదు, కానీ ఎక్కువైతే అస్సలే తినలేము. సో చూసి వేసుకోండి. నువ్వులు నువ్వులు వేసాక ఓమా ఫ్రెండ్స్, అది ఓమా వేయాలి. ఓమా డైజెషన్కి అన్నమాట. ఓమా వేసినాక ఇవన్నీ మంచిగా కలపాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ పిండిలో మిక్స్ అవ్వాలి. అట్లా మంచిగా కలపాలి. అట్లా కారం, ఉప్పు అంతా మిక్స్ అయ్యి మంచిగా కలిపితే అప్పుడు టేస్ట్ తెలుస్తుంది మనకి, ఏమైనా తక్కువైందా ఎక్కువైందా అనేది టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇక్కడ మా అమ్మ ఏం చేసింది, కొంచెం ఉప్పు తక్కువ వేసింది. సో కొంచెం ఉప్పు తగ్గింది కాబట్టి కొంచెం ఉప్పు మళ్ళీ కలిపింది అన్నమాట. మా అమ్మ వంటలు చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. మా అమ్మమ్మ తర్వాత మా అమ్మనే వంటల్లో స్పెషలిస్ట్ అనమాట. పిండి వంటలే కానీ రోజు వండే వంటలైనా ఫుల్ టేస్టీగా ఉంటాయి. తింటుంటే తినబుద్ధి అవుతుంటుంది అనమాట. అట్లా ఉంటుంది మా మమ్మీ వంటలు. మా అమ్మమ్మ వంటలు ఇంకా నిజాం స్టైల్ వంటలు చేస్తే ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను, ఇంతకుముందు వీడియోలో మా అమ్మమ్మ వంటల గురించి. సో ఇప్పుడు మా మమ్మీ వంటలు కూడా అట్లానే ఉంటాయి అన్నమాట, ఇంచుమించు. తల్లికి తగ్గ కూతురు అనమాట మా మమ్మీ. బట్ నాకు రాలేదు ఫ్రెండ్స్ అలాంటివి. ఏంటో నాకు అట్లా రాలేదు. మా మమ్మీ మాత్రం బాగా వండుతుంది. మంచిగా మిక్స్ చేయాలి. ఎంత మిక్స్ చేస్తే అంత కారం, ఉప్పు అవన్నీ మంచిగా కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మా మమ్మీ నాకు టేస్ట్కి పించ్ ఆఫ్ ఇగో ఆ మిక్చర్ ఇస్తుంది అనమాట. నేను చెప్తాను అనమాట మంచిగా ఉందా లేదా అని. కొంచెం తగ్గినట్టు అనిపించింది. సో మళ్ళా మా అమ్మ ఉప్పు వేసింది. మరి సప్పగా కూడా బాగుండదు కదా, అట్లా చూసారా. అట్లా కొంచెం ఉప్పు తక్కువైతే ఉప్పు వేసింది అనమాట. దీంట్లో ఇంకా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఎట్లా అంటే చూపిస్తాను, ఆగండి. మీకు చాలామంది వాటర్ డైరెక్ట్ పోస్తారు, లేదా కొంతమంది వేడి నూనె వేడి చేసి పోస్తారు. కానీ మా అమ్మ స్టైల్ అట్లా కాదు. అది కూడా మా అమ్మమ్మ త్రూవే వచ్చిందనమాట ఆ స్టైల్ కూడా. ఎంతైనా అప్పటి వాళ్ళు చేసిన వంటలే వేరే, అసలు వేరే లెవెల్ అన్నమాట. చూసిరా, ఇట్లా మంచిగా మళ్ళీ మిక్స్ చేసింది. ఓపిక ఉండాలి ఫ్రెండ్స్, పిండి వంటలు చేస్తే చాలా ఓపిక ఉండాలి.
ఏదో పిండి చేసినామా, మురుకులు చేసినామా, పక్కకు పెట్టినామా అన్నట్టు ఉండొద్దు. ఓపికతోటే పనులు అవుతాయి. చూసిరా, నేను స్పెషల్ ఇంగ్రీడియంట్ అనేది ఇది. అదేంటంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వాటర్లో మిక్స్ చేసి మనం ఎంత క్వాంటిటీ పిండి కావాలో అంత క్వాంటిటీకి మనం ఆ వాటర్ని పోసుకుంటూ తడపాలన్నమాట. ఏమన్నా ఉన్నాయా మురుకులు? అబ్బా, నేను ఆల్రెడీ టేస్ట్ చేసిన అనమాట. నేనే కాదు, మా ఇద్దరు అల్లుళ్ళు టేస్ట్ చేసిర్రు, అందరు టేస్ట్ చేసిర్రు. సూపర్ ఉన్నాయి అవి, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇంకొక ప్లేట్లో తీసుకొని కొంచెం కొంచెం మిక్చర్ ఉంది కదా, ఆ పిండిది అంతా అదొక ఇట్లా తాంబాలంలో తీసుకొని ఆ వాటర్ అయితే అల్లం ఎల్లిగడ్డ వాటర్ ఏదైతుందో అవి పోసుకుంటూ మంచిగా పిండి మాత్రం బాగా పిసకాలి. ఎంత మనము బలం పెట్టి అది చేస్తే అంత అది వస్తుంది అన్నమాట. చేసి మంచిగా చూసిరా అట్లా మిక్స్ చేయాలి. మా మరదలు మిక్స్ చేస్తుంది అన్నమాట. ఆ బాధ్యత మా మరదలు తీసుకుంది. అట్లా బాగా మిక్స్ చేయాలి. పండుగలు అంటే వీటితోనే ఫ్రెండ్స్. పండుగలు వచ్చినాయంటే వెరైటీస్ వంటకాలు, పిండి వంటలే కానీ, నాన్ వెజే కానీ, ఆ హడావిడే వేరుంటుంది. ఇంకా ఎస్పెషల్లీ ఇంకా తెలంగాణలో అయితే ఇంకా ఇవి ధూమ్ధామ్ అన్నమాట. పిండి వంటలు, నాన్ వెజ్, ఇంకా ఆ హడావిడి వేరుంటుంది అన్నమాట. మంచి ఇట్లా పిసకాలి. పిండిని బాగా తడిపి అట్లా మంచిగా మిక్స్ చేసి అవి ముద్దల్లాగా మన మురుకులది ఉంటుంది కదా, మురుకుల గొట్టం, దాంట్లో పెట్టాలి. అంతలోపు స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆ ఫ్లేమ్ కూడా సరిపడంతనే పెట్టుకోవాలి. ఎక్కువ పెట్టుకుంటే మాడిపోతాయి, తక్కువ పెట్టుకుంటే కాలవు. సో దానికి తగ్గట్టే చేసుకోవాలి. అలా పిండి మంచిగా మిక్స్ చేసి ఆ ముద్దలు అనేవి మా మమ్మీ చూస్తుంది అనమాట. ఆయిల్ కొంచెం ఒక పిండి ముద్దేసి ఆయిల్ వేడైందా లేదా, కరెక్ట్గా ఉందా లేదా అనేది చిన్నది వేసి చూసింది. సో ఇప్పుడు అది ఉంది కదా, మురుకుల గొట్టం దాంట్లో వేసి ప్రెస్సింగ్లో కూడా ఒక స్టైల్ ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా ఆయిల్ పోసి చూసిరా ఎంత నీట్గా చేస్తుందో మా అమ్మ. ఫటాఫట్ చేసేస్తుంది అనమాట, ఫటాఫట్. కొంచెం కూడా అటు ఇటు కానియదు. ఒకవేళ మేము చేస్తా అన్నా కూడా అట్లా కాదు ఇది అని ప్రాసెస్ చెప్తుంటుంది అన్నమాట. ఇట్లా చేసుకోవాలి, ఇట్లా నేర్చుకోవాలని. ఇప్పటి వాళ్ళకి అంత ఓపిక ఏడుంది.
చూసిరా అట్లా. ఆయిల్ దగ్గర చాలా జాగ్రత్తగా చేయాలి. ఆ చిన్నది ఉంది కదా, అది నేనే చేసిన అనమాట. యాక్చువల్గా అది చిన్న దాంతో చేసిన, అందుకే అట్లా వచ్చింది. చూసిరా, చిన్న దాంతో చేసిన, చిన్న మురుకుల గొట్టంతో. ఇదేమో మా మమ్మీ చేసినాయి. ఎంత బాగున్నాయి కదా, తింటే కూడా అంత బాగున్నాయి. సో మీకు నచ్చితే, ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను మా అమ్మని అడిగి ఇంకేమన్నా ఉంటే చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.